అమేజింగ్ అనిపించింది. బిగ్ బాస్ హౌస్లో ఒక్క రోజన్నా గడపాలి అనేది నా డ్రీమ్. అండ్ అలాంటిది టాప్ 6 వరకు ఉండి వచ్చానంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. వెళ్ళేటప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలే, కానీ జర్నీ ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా 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 ఇప్పుడు టాప్ 6లో నేను ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఒక్క అడుగు ఇంకొక స్టెప్ వేస్తుంటే బాగుండేది, టాప్ 5లో ఉంటుంటే బాగుండేది. బట్ ఆడియన్స్ ఇంత దూరం నన్ను నడిపించి ఇంత సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. ఎవరు మిగతా కంటెస్టెంట్స్ ఎవరు ఎమోషనల్ అవ్వాలి? సన్నీ మానేసే అన్ని ఎమోషనల్ అయ్యారు. మిగతా వాళ్ళు అమ్మయ్య వెళ్ళిపోతుంది బాబోయ్ అని మనసులో అనుకుని ఉంటారు, బట్ బయటికి మాత్రం పాపం వెళ్ళిపోతుంది అని ఫీల్ అయ్యారు పాపం. బట్ జెన్యూన్లీ ఐఎమ్ జస్ట్ కిడింగ్, అందరూ పాపం ఫీల్ అయ్యారు. ఫస్ట్ అయితే కొంచెం భయం వేసేది, ఏం మాట్లాడాలి నాకు సార్ అని. స్లోగా చనువు ఆయన ఇచ్చారు, మేము కూడా చాలా క్లోజ్ అయిపోయాము, ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయాము. హౌస్ మేట్స్తో ఎలా ఉంటున్నామో నాకు సార్తో కూడా అట్లా ఉండడం స్టార్ట్ అయింది. ఎస్ఎంకే నేను వచ్చిన తర్వాత తెలిసింది ఎస్ఎంకే అని. నాకు క్వశ్చన్ కూడా ఎస్ఎంకే నుంచి వచ్చింది అని వాళ్ళు చెప్తుంటే అవునా తెలియదు కదా ఎస్ఎంకే అనేది ఉంది అని. సో ఐ వాజ్ లైక్ వావ్ అనుకున్నా. సన్నీ విన్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మానస్ కూడా క్లోజ్, కానీ సన్నీ మానస్లో ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే బిగ్ బాస్ ఫ్యాన్గా నాకు సన్నీ విన్నర్గా నేను ఇష్టపడతాను. సో ఐ వాంట్ సన్నీ టు బీ ద విన్నర్. వాడు హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పేదాన్ని, నీ పర్సనాలిటీ నా ఫేవరెట్ పర్సనాలిటీ రా అని. ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్, జెన్యూన్, అమ్మ వాట్ నాట్, హీస్ ఎవ్రీథింగ్, హీస్ అ కంప్లీట్ ప్యాకేజ్. సో హీ హ్యావ్ టు బీ ద విన్నర్. ఓవరాల్గా ఈ సీజన్ చాలా బాగుంది అని మేము లోపల అనుకునే వాళ్ళం, బయట ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి. ఎలా ఉంది? అదిరిపోయిందా? ఇప్పటి వరకు 5 సీజన్స్లో టాప్ 5 టాపా? ఐ మీన్ సీజన్ 5 టాపా? అంతే. ఎవరున్నారు మరి? ఇది ఎడిట్ చేసుకోండి. నా సపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను టాప్ 6 వరకు రాగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. కొంచెం బాధగా ఉంది ఒక్క స్టెప్లో వెనక్కి వచ్చేసినందుకు, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే టాప్ 6 వరకు నన్ను ఆడియన్స్ తీసుకొచ్చారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. మా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ, దానికి ఇంకా డబుల్ హ్యాపీ. ఎక్కడ ఇప్పుడు మీరు ఫస్ట్ నేను మాట్లాడుతుంది ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇదే ఫస్ట్ మాట్లాడుతున్నాను నేను. ఇంకా ఫ్యామిలీతో కూడా సరిగ్గా టైం స్పెండ్ చేయలేదు. ఇంకా నేను టీమ్ కాజల్ చాలా సపోర్ట్ చేసింది మీకు. బయట లోపల మీరు స్ట్రాటజీ చేసారో తెలియదు, కానీ బయటకు వెళ్తే ఖచ్చితంగా స్ట్రాటజీ. మై టీమ్ కాజల్ ఈజ్ మై హస్బెండ్ విజయ్, మై బెస్ట్ ఫ్రెండ్ చైతు, మై సిస్టర్ మెహజరీన్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ లిప్సికా, అనుదీప్, ప్రవళి, ఇలా నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే నా టీం అనమాట. సో దే లవ్ మీ సో మచ్ కాబట్టి దే సపోర్టెడ్ మీ సో మచ్. హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో మేము చూసాము. వన్స్ మీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో టాప్ ఆఫ్ ద వరల్డ్. నేనైతే మా ఆయనకి ఇవి లాంగ్ క్వశ్చన్స్, ఇవి లాంగ్ ఆన్సర్స్ ఇస్తా, చిన్న చిన్న క్వశ్చన్స్ అడగండి. చిన్న ఆన్సర్స్ ఇవ్వండి. నేను ఇవ్వలేను చిన్న ఆన్సర్స్. ఫస్ట్ అయితే మా ఆయనకి నేను చాలా తీరిగ్గా చెప్పాలి ఇవన్నీ, ఇంత లాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆర్జీవి గారిలో ఉన్నారు. సో ఇక నుంచి మీకు బిగ్ బాస్ నుంచి వచ్చిన క్రేజ్ని ఎలా యూజ్ చేసుకోబోతున్నారు? తెలియదు నాకు ఎలా యూజ్ చేసుకుంటాను, బికాజ్ ఐ ఓన్లీ డోంట్ నో ఎట్. నెక్స్ట్ అయితే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికైతే వీడియోస్ చేసుకోవాలి అని లోపలికి వెళ్ళిన తర్వాత 1 వీక్ ఉన్నా. సరేలే యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసుకుందాం అనుకున్నా. ఐ డోంట్ నో ఎలా ఉంటుందో. ఇప్పుడు మరి ఆర్జే కాజల్ బిగ్ బాస్ కాజల్ అవ్వబోతుందా, ఇంకా ఆర్జే కాజల్ కానీ కంటిన్యూ అవుతుంది? అది టైం విల్ డిసైడ్. నన్ను మీరు ఆర్జే కాజల్ అనే పిలుస్తున్నారు, కానీ ఎవరు బిగ్ బాస్ కాజల్ అని పిలిచినట్టు ఇప్పటివరకు వీళ్ళ వచ్చిన దగ్గర నుంచి. సో ఐ థింక్ ఆర్జే కాజలే కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఐ వుడ్ లవ్ టు యాడ్ సఫిక్స్ ఆఫ్ బిగ్ బాస్ బికాజ్ ఐ లవ్ బిగ్ బాస్ సో మచ్. మీది ఒక సిగ్నేచర్ ఫేమస్ అయింది బయట, ఒకసారి అది కూడా మాకు చేసేస్తే. మీరు నన్ను పొగిడితే వస్తుంది ఆ సిగ్నేచర్, పొగడండి ఇస్తా. అసలు టాప్ 5లో మీరు ఉంటారనుకున్నాము, విన్నర్ అవ్వాల్సింది మీరే. మీరు అలా అంటే ఇంక ఏడ్ చేస్తాను నేను. సి ఆల్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి హ్యాపీయా, ఒకటి ఇప్పుడు నేను ఇచ్చింది కొంచెం సాడ్ అన్నమాట. మీరంటాం వేరు, మీరన్న వెంటనే నాకు సార్ అన్న ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆయన ఫస్ట్ టైం అన్నప్పుడు వాట్ అనుకున్నా, ఇంకా దాన్ని మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ ఎక్కిరించడం అంటారు. అది అలా కాదు అన్నారు కానీ నేర్పించా. సో ఈ నెగిటివిటీని పాజిటివిటీని ఎలా తీసుకుంటారు?
హౌస్లో అయితే నేను ఘోరంగా నెగిటివిటీ తీసుకున్నాను నేను ఆల్రెడీ. సో ఇంకా అది తీసుకున్న తర్వాత ఏమన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఎట్లా ప్లాన్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకుంటున్నారు? అయింది ఇందాకే ఇక్కడ మన సెలబ్రేషన్స్ అయిపోయాయి. టూర్స్ ఫ్యామిలీతో టూర్స్ కంటే ముందు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. మీరు నన్ను వదిలేస్తే లోపలికి వెళ్ళి మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. మిగతా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. టాప్ 5 లో ఎవరు? నాకు సన్నీ విన్నర్ అవ్వాలని ఉంది, మానస్ రన్నర్ అవ్వాలని ఉంది. ఫ్రెండ్ నేను బిగ్ బాస్ ఫ్యాన్ కదా, బిగ్ బాస్ ఫ్యాన్గా చూస్తే హీఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్. హీస్ అన్ ఎంటర్టైనర్, హీస్ అ వెరీ జెన్యూన్, చైల్డిష్ మెంటాలిటీ, అందరినీ ఘోరంగా టాస్క్లు ఆడతాడు, అన్నిట్లో హీస్ దేర్ ఎవ్రీవేర్. అరుస్తాడు, ఏడిపిస్తాడు, ఎక్కిరిస్తాడు, అన్నీ చేస్తాడు. సో మీ ఫ్యాన్స్కి, సన్నీ ఫ్యాన్స్కి, మానస్ ఫ్యాన్స్ మీరు వాళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తారు కాబట్టి ఏం చెప్తారు? ఎస్, ప్లీజ్ డూ వాట్ ఫర్ సన్నీ అండ్ మానస్. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మానస్కి ఓట్ వేయండి. నేను సన్నీని విన్నర్గా, మానస్ని రన్నర్గా చూడాలనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ ఓట్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. నన్నుగా ఇష్టపడినందుకు హౌస్లో నేనులానే ఉన్నాను. అలాంటి సిచ్యువేషన్స్కి నేను అలానే రియాక్ట్ అవుతాను. అది మా ఆయన భరించి ఉన్నారు, మా ఫ్రెండ్స్ భరించి ఉన్నారు. మీరందరూ భరించకుండా ప్రేమించినందుకు థ్యాంక్ యూ సో మచ్. టాప్ 6 వరకు నేను వచ్చాను అంటే అది ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. ఆడియన్స్ నుంచి ఇంత సపోర్ట్, ఇంత ప్రేమ దొరకడం సీరియస్లీ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. జర్నీ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్ అనే చెప్పాలి. హౌస్లో అయితే నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని, కానీ సన్నీ ఇంకా మానస్ నాకు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నాకు ఆ లోన్లీనెస్ పోయింది. నాకు ఒక ఫ్యామిలీ ఫీలింగ్ కలిగింది సన్నీ ఇంకా మానస్ వల్ల. సో సన్నీ ఏడిపించేవాడు, మానస్ ఓదార్చేవాడు. సో అలా ఉండేది. ఇట్ వాజ్ సూపర్ ఫన్. నాకు 2 బ్రదర్స్ దొరికారు, 2 బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు హౌస్లో అనిపించింది. టాస్క్ల పరంగా నేను విన్ అవ్వలేదు అనే బాధ అయితే డెఫినెట్లీ ఉంది. ఒక్క టాస్క్లో కూడా విన్ అవ్వలేదు అని చాలా బాధపడేదాన్ని. శ్రీరామచంద్రకి నన్ను ఒక మాట అనడానికి రీజన్ కూడా దొరికింది తనకి, నేను విన్ అవ్వలేదు కాబట్టి అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవరాల్ బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. జరగలేదు. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. నా చెక్ లిస్ట్ కొన్ని ఉండే, ఓకే చెక్ అనుకున్నా, కానీ కెప్టెన్ అవ్వడం అందులో ఫుల్ఫిల్ అవ్వలేదు. బట్ స్టిల్ బిగ్ బాస్ నన్ను అందరికంటే ఎక్కువ సార్లు కన్ఫెషన్ రూమ్కి పిలిచారు, అది చాలా హ్యాపీ నాకు. మరి ఓట్లు ఎందుకు చేయలేదు? రవి అండ్ నేను బయట చాలా మంచి ఫ్రెండ్స్, లోపల కూడా మంచి ఫ్రెండ్స్గా ఉంటామేమో అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది చాలా పెద్ద స్టోరీ. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకో స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి దాని గురించి. 7th వీక్ నుంచి నాకు మానసిక సన్నీ సపోర్ట్ దొరికింది కాబట్టి నాకు ఇంకొంచెం ఎనర్జీ వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఫస్ట్ నుంచి కూడా నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను, కంటిన్యూ చేశాను నేను. బట్ అంటారు కదా కొన్ని ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి మిమ్మల్ని అని. సో కొన్ని ఎమోషన్స్ వల్ల నేను అది ఇంకా కంట్రోల్ చేసుకోకుండా ఇంకా మాట్లాడాలి అని ఇంకా డిసైడ్ అయినప్పుడు అది మీకు కనిపించుండొచ్చు. బట్ ఐ వాజ్ న్యూట్, అంటే స్టార్టింగ్ నుంచి ఒకేలా ఉన్నాను నేను ఎంతవరకు. వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కంఫర్ట్ జోన్లోకి మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో వాళ్ళిద్దరు ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ బిజీ విత్ సన్నీ ఇంకా మానస్ కాబట్టి, అండ్ టాస్క్లు ఏమొస్తాయి, బిగ్ బాస్ ఎప్పుడు పిలుస్తారు, ఇదే ఉండేది నాకు. సో నేను చెప్పాను అంటే ఫ్యామిలీని వదిలేసి ఒక ఇంట్లో స్ట్రేంజర్స్ మధ్య ఉంటున్నప్పుడు ఒక ఫ్రెండ్లీ టచ్, ఒక ఫ్రెండ్లీ బాండ్ కావాలి అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు ఫ్రెండ్లీ హగ్స్ ఇచ్చుకుంటున్నారు అన్న ఫీలింగే వచ్చింది, కానీ మాకు ఎప్పుడు రాంగ్ అనిపించలేదు. అండ్ ఆల్సో ఎప్పుడన్నా ఏమైనా కమెంట్ చేయాలి అంటే గేమ్లో ఉన్నప్పుడు వీ కెనాట్ కమెంట్, మా గేమ్ని డిస్టర్బ్ చేస్తున్నావా అన్న ఫీలింగ్ వాళ్ళకి రావద్దు కాబట్టి. అండ్ దే ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్, అందుకే ఎప్పుడు ఏం మాట్లాడలేదు. హాయ్, దిస్ ఇస్ ఆర్జే కాజల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ అండి, నా పేరు విజయరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండి. థ్యాంక్ యూ. హలో గాయ్స్, నా పేరు శివశక్తి సచ్దేవ్. సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నౌ.
Hi, this is Punarnavi Bhupalam. Please share, like, and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. హాయ్ నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హాయ్ నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ Please subscribe Mirror TV. సాయిరామ్, నేను మీ సత్యప్రకాష్. మీరు చూస్తుంది మిర్రర్ టీవీ. జీవితం అంతా హ్యాపీగా ఉండాలి అంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ ద హ్యాపీ వే. చూస్తూ ఉండండి మిర్రర్ టీవీ. యువర్ సత్యప్రకాష్. Hi, hello friends. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Srireddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharat Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, na peru Diksha Sharma Rena. Please subscribe to Mirror TV on YouTube. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel.